రాజ్ భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్ ఇది. సెకండ్ టైం శ్రీనివాస్ని అరెస్ట్ చేశారట పోలీసులు. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఆ మార్ఫింగ్ ఫోటోలు ఆమెకే పంపించాడు శ్రీనివాస్. సిస్టంలో మరికొన్ని ఫోటోలు ఉన్నాయని చెప్పి ఆమెను బెదిరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్పై 10వ తేదీన పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ. 12న అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటకు వచ్చాక రాజ్ భవన్కి వెళ్ళాడు శ్రీనివాస్. రాత్రి టైంలో ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి హార్డ్ డిస్క్ తీసి వేరే హార్డ్ డిస్క్ పెట్టాడు శ్రీనివాస్. ఈ హార్డ్ డిస్క్ మారిన విషయం గుర్తించి కేసు పెట్టారు రాజ్ భవన్ సిబ్బంది. సీసీటీవీ ఫుటేజ్లో శ్రీనివాస్ని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సో యాక్చువల్గా ఈ కేసు అక్కడ స్టార్ట్ అయింది. సో మొదటిసారి ఆ మహిళా ఉద్యోగిని బెదిరించిన నేపథ్యంలోనే ఇప్పుడు కూడా హార్డ్ డిస్క్ని చేంజ్ చేశాడా, లేకపోతే వేరే ఇంటెన్షన్ తోటి హార్డ్ డిస్క్ని చేంజ్ చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారా? అయితే ఆ బాధితురాలకి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, ఇంకా కొన్ని ఆ హార్డ్ డిస్క్లో ఉన్నట్టు శ్రీనివాస్ స్టోర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో వన్స్ ఆయన బెయిల్ నుండి బయటికి రాగానే ఎట్లయినా సరే ఆ హార్డ్ డిస్క్ను అక్కడ నుండి తొలగించాలని భావించాడు. ఈ క్రమంలోనే మొత్తం ఈవినింగ్ 6:30 వరకు కూడా రాజ్ భవన్ యాక్టివిటీ అంతా ఉంటుంది. సో 6:30 దాటిన తర్వాత నాన్ వర్కింగ్ అవర్స్లో అయితే స్టాఫ్ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో తనకి వెళ్ళేందుకు యాక్సెస్ కూడా ఉంటుంది అని భావించినటువంటి శ్రీనివాస్ తను వెళ్తున్నటువంటి క్రమంలో హెల్మెట్ ధరించి అక్కడ తను సాధారణ ఎంప్లాయీగా తన దగ్గర ఉన్నటువంటి పాత ఐడి కార్డ్నే చూపించి అతడు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సుధామ బ్లాక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తను ఏదైతే సిస్టంలో ఈ మార్ఫింగ్ ఫొటోస్ని, వీడియోస్ని స్టోర్ చేసుకున్నాడో ఆ హార్డ్ డిస్క్ని అక్కడ నుండి తీసేశాడు. సో దాన్ని తీసుకొని అతడు వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మరొక హార్డ్ డిస్క్ను ఆ సిస్టంలో అమర్చాడు. సో దీని ద్వారా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటువంటి సిబ్బంది మొత్తం ఈ విషయాన్ని గుర్తించి అసలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా మొత్తం ఈ తతంగం అంతా కూడా బయటపడింది. సో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం, పోలీసులు మళ్ళీ శ్రీనివాస్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే దానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఆ మహిళా ఉద్యోగికి సంబంధించినటువంటి ఫోటోలను తనే మార్ఫింగ్ చేసి ఎవరో తనకి ఈ ఫొటోస్ని పంపించినట్లు ఆ బాధితురాలికి చెప్పి ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. సో ఈ ఫోటోలే కాదు, తన సిస్టంలోనూ ఈ ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఆమెకి చెప్పడంతో ఆమె కంప్లైంట్ చేసింది. 12వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇమీడియట్లీ అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఫోటోలను మాయం చేసేందుకు ఈ తరహా స్కెచ్ శ్రీనివాస్ వేసినట్టు పోలీసులు తెలిపారు. రైట్ ప్రణీత.